హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. మహాత్మా గాంధీ గారు అడుగుపెట్టిన రైల్వే స్టేషన్లో మనం ఉన్నాం. అండి, మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమం కాలంలో ఈ స్టేషన్కు వచ్చారని కూడా న్యూస్ అయితే ఉంది. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదే మన హైదరాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ అలాగే ఉందో ఇక్కడ హైదరాబాద్ రైల్వే స్టేషన్ అలియాస్ నాంపల్లి రైల్వే స్టేషన్, హైదరాబాద్ డెక్కన్ అని కూడా అంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అమృత్ రైల్వే స్టేషన్లో భాగంగా ఈ రైల్వే స్టేషన్ కూడా దాదాపు 309 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లోపలికైతే పోదాము. ఇలాంటి మహాత్మా గాంధీ గారు అడుగుపెట్టిన ఈ రైల్వే స్టేషన్లో ఇది వచ్చేసి నిజాం నవాబులు కట్టించింది. మనకు హైదరాబాద్లో నిజాం నవాబులు కట్టించిన చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. హైదరాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ అంటారు. ఇక్కడ అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే భారీగా జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ చర్లపల్లి ఎట్లా జరిగినాయో ఇది నాంపల్లి కూడా అలాగే. ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కావచ్చు, ఇంకా ప్లాట్ఫామ్లు కావచ్చు, ఇంకా చాలా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా. ఇక చూడండి, ఓల్డ్ బిల్డింగ్ దీన్ని కూలగొట్టేస్తూ ఉన్నారు. కంప్లీట్గా తీసేసి కొత్త బిల్డింగ్ కట్టబోతూ ఉన్నారు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాంపల్లి రైల్వే స్టేషన్ ఆల్రెడీ వర్క్స్ అయితే జరిగినాయి. ఈ బ్లూ కలర్ రేకులు అంతా బాగా కొంచెం అక్కడ గ్యాప్ ఉంది, ఆ నుంచి చూపిస్తా. చూడండి, నాంపల్లి రైల్వే స్టేషన్. ఇగో ఇక్కడికి వచ్చేసాము. నాంపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్, ముందు కడుతున్న బిల్డింగ్ ఇదిగో, ఇది మెయిన్ బిల్డింగు. దీన్ని తీసేసి మనకు దీని ప్లేస్లో కొత్తది రాబోతుంది. దాని ముందు కడుతున్నదే ఇగో ఇది. దాదాపు 309 కోట్లు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టింది దీనికే. ఇంకా చాలా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అన్ని రైల్వే స్టేషన్ల వీడియోలు కూడా తీస్తాను. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీడియో కూడా తీశాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇంకా మనం లోపలికైతే వెళ్దాము. ఇది మెయిన్ బిల్డింగు కడుతున్నారు. ఇక దీని పక్కనే మనకు రిజర్వేషన్ కార్యాలయం అయితే ఉంది. అది కూడా చూపిస్తా. ఎక్కడ ఏ రైల్వే స్టేషన్కి పోయినా రిజర్వేషన్ కార్యాలయం అయితే ఉంటుంది. ఇగో ఇది లెఫ్ట్ సైడ్, మీకు ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ తర్వాత పార్సిల్, దాని పక్కనే పార్సిల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ రైల్ 1 అని ఒక కొత్త యాప్ అయితే రైల్వే వాళ్ళు రిలీజ్ చేశారంట. మనకు IRCTC, వేర్ ఈజ్ మై ట్రైన్ ఇవి వాడతాం కదా, వాళ్ళందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృత యాప్ రైల్ 1 అని అక్కడ ఇప్పుడే చూశాను. మళ్ళీ మీకు కూడా చూపిస్తాను. దాంట్లోనే జనరల్ టికెట్ అనే రిజర్వేషన్ టికెట్స్ అన్నీ చేసుకోవచ్చు అని అయితే మనకు అక్కడ రాశారు. సో అది కూడా చూద్దాము. ఇది రైల్వే స్టేషన్ లోపలికైతే ఎంట్రీ. ఇక్కడ మనకు మెయిన్ స్టేషన్ అప్గ్రేడ్ అని అయితే చెప్పారు. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ వర్క్ ఈజ్ ప్రోగ్రెస్, రిగ్రెట్ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి. సో ఇలా ఉండబోతుంది కంప్లీట్ అయ్యాక. మనం లోపలికైతే వెళ్దాము. నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే సికింద్రాబాద్ వెళ్ళే రైలు కొన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయితే ఇక్కడే ఎక్కుతారు కాబట్టి జనాలు తక్కువ ఉంటారని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చి కొన్ని రైళ్ళని ఎక్కడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు అది చూపిస్తా. రైల్ 1 యాప్ అని చెప్పాను కదా, రైల్ 1 భారతీయ రైల్వేల ఆల్ ఇన్ 1 యాప్. ఇగో రిజర్వ్ టికెట్లు అంటే ఏకీకృత ఇంటర్ఫేస్ కోసం అనమాట. అన్ని ఇక్కడ రిజర్వ్ టికెట్లు, అన్రిజర్వ్ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లు, రైళ్ల లభ్యత గురించిన సమాచారం, PNR అంటే PNR స్థితి, కోచ్ స్థానము, మీ రైలును ట్రాక్ చేయడం, ఆహారాన్ని ఆర్డర్ చేయడం, రైల్ రీఫండ్, రైల్ మద్దతు, కంప్లైంట్స్ కోసం అన్నీ కూడా ఇందులోనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇంతకుముందు ఏంటంటే చాలా యాప్లు ఉండే, ఏదున్నా కూడా మళ్ళీ మనం IRCTCలోకి పోవాల్సి వచ్చేది ఏది ఓపెన్ చేసినా కూడా దాని త్రూ. కానీ ఇది అలా కాదనుకుంటా. నేనైతే వాడలేదు. ఆల్రెడీ ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మనమైతే లోపల ప్లాట్ఫామ్లోకి వెళ్దాం. ఇగో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఎంట్రన్స్ ఎదురుగానే వర్క్ జరుగుతూ ఉంది.
ఇటు నుంచి మళ్ళీ మనం లోపలికైతే ప్లాట్ఫామ్ లోపలికైతే వెళ్తాము. అలనాటి ఫోటోలు ఉన్నాయి. అబ్బా, చార్మినారు, కాకతీయ తోరణము. ఇది లోపలికైతే వెళ్దాం. ఇక లోపలికి వెళ్తుంటేనే ఒకటి కనిపించింది మినియేచర్. మామూలుగా స్టేషన్ డెవలప్మెంట్ కోసం పెడతారు కదా, అంటే డెవలప్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది దాంట్లో భాగంగా ఇది పెట్టారు. ఇది కొంచెం బాగా దుమ్ము కొట్టకపోయింది, వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఇది మనము 4th ప్లాట్ఫామ్ వైపు అయితే ఎంటర్ అయ్యాము. మనం 4th నుంచి మనం బయటికి వెళ్దాము. బయటికి వెళ్తే అంటే బయటికంటే అవతల వైపు 1, 2కి వెళ్దాము. ఇగో ఇది 4th దగ్గర ఉన్నాము. 4 మనం 1 and 2 ఇక్కడ చూస్తున్నారు కదా. 1 and 2కి దారి అనేది తర్వాత అటు వెళ్దాము, చూద్దాం అక్కడ కూడా ఏం వర్క్స్ జరుగుతున్నాయి అనేది. ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 10 రూపాయలు. మేము ఇద్దరం వచ్చినాం కాబట్టి 20 రూపాయలు అయినాయి. ఇక మనం ప్లాట్ఫామ్ 1, 2కి అయితే వెళ్దాము. ఇగో 1, 2కి దారి అని ఉంది. అటువైపు అసలు ఏం వర్క్స్ జరుగుతున్నాయి ఏంది. ఎక్కువ 4లో ఏంటంటే రైలు గడవడం, ఈ బట్టలు గిట్టలు మొత్తం తీసేయడము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడే ఒక ట్రైన్ మన కళ్ళ ముందు వెళ్ళుండే, వీడియో తీయలేదు ఆ టైంకి. మనము ఇప్పుడు 1 and 2కి అయితే వెళ్తున్నాం, చూద్దాం. ఇక్కడైతే అంటే ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇది ఓవరాల్గా మొత్తానికి తీసేస్తారు. తీసేసి ఫ్రెష్ బిల్డింగ్ ధూమ్ధామ్గా కట్టబోతున్నారు అని అయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. 3, 4లో ఉన్నాము ఇప్పుడు. మనం ఇటు జస్ట్ ఇట్లా వస్తే 1, 2 అంతే, ఏం లేదు ఇక్కడ. ఇది ఎక్కువ ప్లాట్ఫామ్లో అయితే ఏముండవు. నాంపల్లి రైల్వే స్టేషన్లో మీ అందరికీ తెలిసిందే. ఇగో 1, ఇది 2, ఇది 2, ఈ పక్కది 1, అంతే అయిపోయింది. ఇక్కడ వర్క్స్ అయితే ఏమీ లేవు. మెయిన్ ముందల బిల్డింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఏమైనా జరుగుతాయో ఏమో తెలియదు. మెయిన్ ఆ ముందల బిల్డింగు, అక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అని ఇంకా కొన్ని అని తెలిసింది. అంటే రైల్వే స్టేషన్కి ముందు భాగంలో మాత్రమే వర్క్స్ జరుగుతున్నాయి నాకు తెలిసినంత వరకు. ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లాట్ఫామ్ నెంబరు 1 చూసిర్రు, 2, 3, 4 చూసిర్రు, 5 and 6 ఇదే చివరి ప్లాట్ఫామ్లో అనుకుంటా. దానికైతే వెళ్తున్నాం మనము. హైదరాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ డెక్కన్ అని ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది చిన్న రైల్వే స్టేషన్ అండి. ఇది 5, 6లో కూడా పెద్దగా ఎక్కువ ఇదేం ఉండదు ఇక్కడ. ఇగో అంతే 5, 6 కథం వచ్చేసినాం. ఇదంతా వేరే సెక్షన్ అంటే వర్కింగ్ సెక్షన్ అనమాట. అవుటర్స్ నాట్ వెళ్ళడు, మనం కూడా నాట్ వెళ్ళడు. ఇగో ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఉంది, ఇటువైపు 6 ఉంది. ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడి అంటే రైలు ముందే వచ్చి ఆగి ఉంటాయి. ఇక్కడ అంతా క్లీనింగు, బెడ్ రోల్స్, బెడ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ముందే వచ్చి ఆగి ఇక్కడ లైన్లో నిలబడి, పోలీసులు కూడా ఉంటారు కొన్ని టైంలో లైన్లో, క్యూ లైన్ల కోసం అంటే కొట్టుకోకుండా. చాలామంది ట్రైన్ ఎక్కే వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి రిజర్వ్డ్ కాని వాళ్ళు ఆ లైన్లో నిలబడి ఇక్కడ చాలామంది రైలు అయితే ఎక్కడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 5 and 6 ప్లాట్ఫామ్స్ ఇవి రెండు కూడా. 5 and 6 తోటి లాస్ట్ నాంపల్లి రైల్వే స్టేషన్. సో నాంపల్లి రైల్వే స్టేషన్ సాంగ్ కూడా ఒకప్పుడు బాగా ఫేమస్ అప్పటి కాలంలో. నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. 309 కోట్లతో దాదాపుగా దీన్ని అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ జేడి బాయ్.